పొద్దున్నే ఇక ఏం టిఫిన్ చేయాలని మస్తు ఆలోచిస్తే ఇక ఈజీగా అయ్యే టిఫిన్ ఏందనిపించింది, అదే ఉగ్గాని అనిపించింది. ఇక సరేలే ఇక దాంతోనే టిఫిన్ చేద్దాం అనుకున్నా. టిఫిన్ చేద్దాం అనుకుని ఇక ఉగ్గాని మొత్తము ఉగ్గానంటే ఏందో అనుకునేరు ఇక పేలాలు ఉంటాయి కదా, పేలాలు ఉప్మాని అటుకులు ఉప్మా ఎట్లా వేసుకుంటామో పేలాలు ఉప్మా అట్లా వేసుకోవాలన్నమాట. అట్లనే ఇక నేను కూడా పేలాలు ఉప్మా వేద్దాం అనుకున్నా. ఎందుకంటే లేటుగా లేచినాము, లేటుగా లేచినాం కాబట్టి ఇక ఈజీగా అయ్యే టిఫిన్ వేయాలి కదా. అందుకని ఇక పేలాలు ఉప్మా అనుకోండి. ఉగ్గానని ఆంధ్ర సైడ్ అంటారు, తెలంగాణ పేలాలు ఉప్మా అంటారు. ఇక సరే ఈ పేలాలు ఉప్మా వేద్దామని పేలాలు నానబెట్టుకుని పోపేసి గండ్ల పుట్నాల పొడి వేయాలి. సేమ్ అటుకులు ఉప్మా లాగానే వేయాలా, కాకపోతే గండ్ల పుట్నాల పొడి వేస్తే మంచిగా వస్తుంది. పుట్నాల పొడి వేసి ఇక ఈ పేలాలు ఉప్మా వేసిన. ఉగ్గాని అంటారు ఆంధ్ర వాళ్ళు, మన తెలంగాణ వాళ్ళు అయితే పేలాలు ఉప్మా అనే అంటారు. ఇక నాకైతే మస్తు ఇష్టం ఈ టిఫిన్, ఎప్పుడెప్పుడు ఇదే చేస్తాను. ఈజీగా అయ్యే టిఫిన్ అంటే ఇదే. కాకపోతే కొంచెము మా ఊడికి కొంచెము పునుగులు బజ్జీలు అలాంటివి అయితే ఇష్టము. కానీ ఇక నేను ఊకు అట్లా పెడితే మంచిగా ఉండదని ఇదే చేసిన. చూసిరు కదా మంచిగా వచ్చింది పేలాలు ఉప్మా. మంచిగా వేడివేడిగా పొగలుగా పేలాలు ఉప్మా తిన్న తర్వాత ఇక చాయ్ తాగకుండా ఉంటే మంచిగా ఉంటుందా. ఇక వేడివేడిగా చాయ్ కూడా పెట్టుకున్నాము. చాయ్